హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ బ్రిలియన్స్. ఇవాళ మన వీడియోలో లాస్ట్ వీడియోలో మనం రిలేషన్షిప్ బిట్వీన్ ది లైన్ అండ్ ఫేజ్ వాల్యూస్ ఇన్ ఏ 3-phase స్టార్ కనెక్టెడ్ సిస్టంలో ఒక డెరివేషన్ అనేది చూసాం. ఇప్పుడు ఆ డెరివేషన్కి రిలేటెడ్గా ఒక ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే ఫ్రెండ్స్, 3 లోడ్లు ఉన్నాయి అన్నాడు. ఓకే, 3 లోడ్లు ఉన్నాయి, ఈచ్ ఆఫ్ 25 ohms రెసిస్టెన్స్ అన్నాడు. ఆర్ కనెక్టెడ్ ఇన్ స్టార్. స్టార్ అంటే మనకి డయాగ్రామ్ తెలుసు ఫ్రెండ్స్. సర్క్యూట్ డయాగ్రామ్ ఈ కింద గీస్తాను. ముందు ఒకసారి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సర్క్యూట్ డయాగ్రామ్కి వెళ్దాం. ఇన్ స్టార్ 400 volts, ఇది ఫేజ్ వోల్టేజా లైన్ వోల్టేజా అని సింపుల్గా ఎలా చెప్పుకోవాలంటే, ఎప్పుడైనా సరే ఫేజ్ వోల్టేజ్ అనేది 230 volts కంటే ఎక్కువ ఫేజ్ వోల్టేజ్ ఉండదు నార్మల్గా మనకి ఇచ్చే ప్రాబ్లమ్స్లో. కాబట్టి ఇక్కడ ఇచ్చిన వోల్టేజ్ ఏంటిది, ఇంత 230 కంటే ఎక్కువ ఉంది కాబట్టి లైన్ వోల్టేజ్. ఎప్పుడైనా సరే ప్రాబ్లంలో మ్యాక్సిమం లైన్ వోల్టేజ్ ఇస్తాడు, ఫేజ్ వోల్టేజ్ ఇవ్వడు. ఫేజ్ వోల్టేజ్ ఇస్తే పర్టికులర్గా మెన్షన్ చేస్తాడు, లేదంటే తక్కువ వాల్యూ ఇస్తాడు. 220 volts 230 volts అలా ఇస్తాడు. 3-phase సప్లై డిటర్మైన్ ది ఫేజ్ వోల్టేజెస్. అంటే ఫేజ్ వోల్టేజెస్ ఏంటి, ఫేజ్ డయాగ్రామ్ ప్రకారంగా విఆర్ఎన్, వివైఎన్, విబిఎన్ ఫేజ్ వోల్టేజెస్ అంటే ఈ 3 కనుక్కోవాలి. ఫేజ్ కరెంట్స్ ఏంటి, ఐఆర్ఎన్, ఐవైఎన్, ఐబిఎన్. ఫేజ్ కరెంట్స్, ఫేజ్ వోల్టేజెస్ అవి. నెక్స్ట్ యాక్టివ్ అండ్ రియాక్టివ్ పవర్స్. యాక్టివ్ పవర్ అంటే P, రియాక్టివ్ పవర్ అంటే Q. ఈ రెండింటి బేస్ చేసుకొని మనం ఆపరెంట్ పవర్ కూడా కట్టవచ్చు, ఎస్. ఇప్పుడు వాడిచ్చిన గివెన్ డేటా ఇవన్నీ రాసుకుందాం, తర్వాత వాడిచ్చిన గివెన్ డేటా ఇవన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కింద సర్క్యూట్ డయాగ్రామ్ గీస్తాను, తర్వాత ప్రాబ్లం రబ్ చేస్తాను. రబ్ చేసి గివెన్ డేటా మొత్తం రాసుకుందాం. ముందు మనం సర్క్యూట్ చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ సేమ్ ప్రీవియస్ వీడియోలో ఏదైతే డెరివేషన్లో ఒక సర్క్యూట్ చెప్పానో సేమ్ అదే సర్క్యూట్ తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ ఏంటి, సప్లై ఇవన్నీ ఇచ్చేసారు వాళ్ళు, కాబట్టి అది చేసుకుంటాం. కాకపోతే ఇక్కడ కొంచెం సర్క్యూట్ డయాగ్రామ్ అనేది మారుతుంది. చూడండి, ఇక్కడ మనం ఏమన్నానంటే సప్లై అంటే 1 లైన్, 2 లైన్లు, 3 లైన్లు సప్లై ఇస్తున్నాం. 3 లైన్లు గీసాం. ఇది ఆర్ ఫేజ్, ఇది వై ఫేజ్, ఇది బి ఫేజ్. ఇది 3-phase 400 volts 50 Hz AC సప్లై. ఎందుకంటే వాడు 400 volts అన్నాడు. దీని అర్థం ఏంటి, 400 volts లైన్ వోల్టేజ్ అంటే వాడు విబిఆర్ ఇచ్చాడు, విబిఆర్ ఇచ్చాడు, వివైబి ఇచ్చాడు, విఆర్వై ఇచ్చాడు. 3 వోల్టేజెస్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత, ఈ 3 వోల్టేజెస్ ఒక మ్యాగ్నిట్యూడ్ 400 అనేసి అర్థం. ఓకేనా. నెక్స్ట్ 3 లోడ్లు తీసుకోవాలి మనం. ఒక లోడు, రెండవ లోడు, ఇటు సైడ్ మనం 3 లోడ్స్. స్టార్ కనెక్షన్ అన్నాడు కాబట్టి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, మీకోసం ఇంకా సింపుల్గా గీస్తాను. ఇలా గీస్తే వల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారు. స్టార్ కనెక్షన్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ న్యూట్రల్ ఉంటుంది. ఆ న్యూట్రల్ అనేది మనకి న్యూట్రల్ దగ్గర నుంచి ఒక లైన్ తెచ్చుకొని ఇక్కడ ఎన్ అని పెట్టుకోవచ్చు, ఎందుకనుకుంటే అలా వదిలేయచ్చు, మీ ఇష్టం. కాకపోతే ఇప్పుడు ఇవి వచ్చేసి ఇవి రెసిస్టివ్ లోడ్స్ అన్నాడు. రెసిస్టివ్ లోడ్స్ మనకి లోడ్స్ అనేవి 3 types: రెసిస్టివ్ లోడ్, ఇండక్టివ్ లోడ్, కెపాసిటివ్ లోడ్. రెసిస్టర్లో ఏమో ఫేజ్ సీక్వెన్స్ అనేది వోల్టేజ్ కరెంటు ఇన్ ఫేజ్లో ఉంటాయి. అంటే వోల్టేజ్ అనేది ఇలా వెళ్తుంటే కరెంటు కూడా ఇలానే వెళ్తుంది. 2 ఇన్ ఫేజ్లో ఉంటాయి.
అదే ఒక ఇండక్టర్లోకి రండి. ఇండక్టర్లో వోల్టేజ్ అనేది ఇలా వెళ్తుంటే కరెంట్ అనేది ఇలా వస్తుంది, అంటే 90 degrees ఉంటుంది కరెక్ట్గా. ఇదేంటిది? ఐడియల్ ఇండక్టర్. ఐడియల్ అంటే బయట ఎక్కడ ఎగ్జిస్ట్ అవ్వదు ప్రాక్టికల్గా. ఐడియల్ అంటే థియరిటికల్గా వాటికే మనం మాట్లాడుకుంటాం. నెక్స్ట్ కెపాసిటర్ వచ్చేసి, కెపాసిటర్లో వచ్చేసి కరెంట్ ఇటు వెళ్తే వోల్టేజ్ ఇటు వెళ్తుంది. ఇది కూడా 90ఏ, కాకపోతే ఐడియల్ కెపాసిటర్స్ ఎక్కడ ఉండవు బయట. ఎందుకంటే కెపాసిటర్లో ఇండక్టర్లో కూడా ఎంతో కొంత డ్రాప్ ఉంటుంది ప్రాక్టికల్ సర్క్యూట్స్లో. థియరిటికల్గా చెప్పుకునేటప్పుడు కెపాసిటర్ ఇండక్టర్ అనేది అసలు పవర్ కన్స్యూమే చేయవు అని చెప్పుకుంటాం మనం అంతే. కాకపోతే ప్రాక్టికల్గా అలా కాదు, ఎంతో కొంత పవర్ అనేది కన్స్యూమ్ అవుతుంది. ఇప్పుడు 3 phase లోడ్ ఇది వచ్చేసి 25. ఇప్పుడు మనం యాంగిల్స్ రాసుకోవాలి ఇక్కడ. ఈ ఇంపిడెన్స్ జెడ్ జెడ్ జెడ్. ఇంపిడెన్స్కి రెసిస్టెన్స్కి పెద్ద తేడా లేదు. ఇంపిడెన్స్ అయినా రెసిస్టెన్స్ అయినా ఒకటే. ఇట్ అపోజెస్ ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. కాకపోతే ఏసీ సర్క్యూట్స్కి వచ్చేసరికి ఇంపిడెన్స్ అంటాం, డీసీ సర్క్యూట్స్ వచ్చేసరికి రెసిస్టెన్స్ అంటాం. కాకపోతే ఏసీ సర్క్యూట్స్లో ఏంటంటే ఇండక్టర్ కెపాసిటర్కి ఇండక్టివ్ రియాక్టెన్స్ కెపాసిటివ్ రియాక్టెన్స్ ఉండడం వల్ల మనకి జెడ్ అనేది √R² + X². అదే ఇదే ఫార్ములా కనుక డీసీలో అప్లై చేస్తే ఎక్స్ అనేది 0 అయిపోతుంది, అప్పుడు జెడ్ =R. కాబట్టి డీసీ సర్క్యూట్స్కి వచ్చేసరికి జెడ్కి ఆర్కి పెద్ద తేడా ఉండదు. కాకపోతే ఏసీలో మటుకు ఇండక్టివ్ రియాక్టెన్స్ కెపాసిటివ్ రియాక్టెన్స్ ఉండిద్ది. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి వచ్చేసరికి వాడు ఓన్లీ రెసిస్టెన్స్ ఇచ్చాడు. రెసిస్టెన్స్ అనేది ఏసీలో ఒకే రకంగా పనిచేస్తుంది, ఏసీ సప్లైకి డీసీ సప్లైకి కూడా ఒకే రకంగా పనిచేస్తుంది. కాబట్టి దేర్ ఈజ్ నో డిఫరెన్స్. కాబట్టి ఈ మూడు కూడా జెడ్ అని రాస్తాం. కాకపోతే జెడ్ =R. 25. ఇందాక చెప్పాను వోల్టేజ్ ఇలా వెళ్తుంటే కరెంట్ కూడా ఇలానే వెళ్తుంది. రెండింటికి అసలు యాంగిల్ ఉందా? లేదు. కాబట్టి అట్ an angle of 0 degrees. సేమ్ మిగిలిన లోడ్స్ అన్నీ కూడా ఈక్వల్ లోడ్స్ ఇచ్చాడు. ఎప్పుడైనా సరే ఒక బ్యాలెన్స్డ్ సిస్టమ్స్కి లోడ్స్ అనేవి ఈక్వల్గా ఇస్తాడు. ఒక అన్బ్యాలెన్స్డ్ సిస్టమ్స్కి లోడ్స్ అనేవి ఈక్వల్గా ఉండవు. ప్రాక్టికల్గా అన్నీ అన్బ్యాలెన్స్డే ఉంటాయి మ్యాక్సిమం. బ్యాలెన్స్డ్ సర్క్యూట్స్ అనేది తక్కువ. ఇప్పుడు 25 at an angle of 0, 25 at an angle of 0, 25 at an angle of 0. ఇలా యాంగిల్స్ ఎందుకు రిప్రజెంట్ చేసుకుంటామంటే ఇవి వచ్చేసి ఫేజర్స్. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఫేజర్స్ అంటే రొటేటింగ్ వెక్టర్స్. అండ్ ఇవి ఏంటంటే ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. మనకి నార్మల్గా చెప్పుకునేటప్పుడు కరెంట్ వోల్టేజెస్ అంటే నార్మల్గా చెప్పుకుంటాం, కానీ ఒక వైర్స్లో అవి మనకు తెలుసు అన్నీ కూడా సైన్సోయిడల్ వేవ్ ఫార్మ్స్ ఉంటాయి. అప్పుడు సైన్సోయిడల్ వేవ్ ఫార్మ్స్ అంటే తిరుగుతూనే ఉంటాయి, కాబట్టి వాటిని రొటేటింగ్ వెక్టర్స్ అంటాం. కాబట్టి వాటికి ఖచ్చితంగా ఎంతో కొంత ఫేజ్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. కాబట్టి 0 degrees ఉంటుంది. ఇది సర్క్యూట్ డయాగ్రామ్. ఇక్కడ మర్చిపోయాను, ఇక్కడ కరెంట్స్ మార్క్ చేసుకోవాలి. ఈ లైన్లో వెళ్తున్న కరెంటు IR అనుకుంటే, ఎందుకంటే ఇది R ఫేజ్ కాబట్టి ఈ లైన్లో వెళ్తున్న కరెంట్ IR. ఇది Y ఫేజ్ కాబట్టి ఈ లైన్లో వెళ్తున్న కరెంట్ IY. ఇది B ఫేజ్ కాబట్టి ఈ లైన్లో వెళ్తున్న కరెంట్ IB. ఇప్పుడు ఇంకా మీరు రాసుకోదలుచుకుంటే ఇక్కడున్న కరెంటు, ఇక్కడున్న వోల్టేజ్, ఇక్కడున్న కరెంట్స్ కూడా ఈ ఫేజెస్లో కూడా నేను ఫేజర్ డయాగ్రామ్ ప్రకారంగా కరెంట్స్ ఇండికేషన్ ఇచ్చాను కదా, అలా మీరు రాసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే నేను రాయడం లేదు, ఈ ప్రాబ్లం అంత నెసెసిటీ కాదు. ఇది సర్క్యూట్ డయాగ్రామ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గివెన్ డేటాలోకి వెళ్దాం.
ఇప్పుడు ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ఇలాగే ఉంచండి. ఇప్పుడు గివెన్ డేటా, గివెన్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఎప్పుడైనా ప్రాబ్లంలో గివెన్ డేటా రాసుకోవాలి. లైన్ వోల్టేజ్ ఇచ్చాడు, లైన్ వోల్టేజ్ అనేది ఎంత ఇచ్చాడు, 400 volts ఇచ్చాడు. నెక్స్ట్ లోడ్ ఇచ్చాడు, జెడ్ ఎంత, 25 at an angle of 0. ఇప్పుడు దీన్ని మనం పోలార్ ఫామ్ అంటాం. దీన్ని రెక్టాంగులర్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటే 25 + j0 వస్తుంది. మీ క్యాలిక్యులేటర్స్ ఓపెన్ చేసి షిఫ్ట్ బటన్ నొక్కితే సరిపోతుంది. షిఫ్ట్ ఇప్పుడు 25 at an angle of 0 పట్టుకొని షిఫ్ట్ 2 3 ఈక్వల్ టు కొడితే వస్తుంది. ఇప్పుడు జస్ట్ వర్క్ చెప్పాను, మీకు అది ఎలా వచ్చిందో తర్వాత క్యాలిక్యులేషన్స్ మాట్లాడుకున్నాను డెప్త్గా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు V ఫేజ్ కావాలంటే మనకి లైన్ వోల్టేజ్ డివైడెడ్ బై √3. ఎందుకు, VL అనేది √3 times of V ఫేజ్. దీని నుంచి మనకు కావాల్సింది V ఫేజ్ ఒక్కటి పెంచుకొని √3 పంపించేసాం అనుకోండి, VL బై √3. ఇప్పుడు VL వచ్చేసి 400 బై √3 యొక్క వాల్యూ 1.732. క్యాషియస్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత 400 డివైడెడ్ బై 1.732 ఎంత వచ్చింది, 230.94. నేను అప్రాక్సిమేట్గా 231 volts తీసుకుంటున్నా. మీకు కరెక్ట్గా యాక్యురేట్ వాల్యూనే తీసుకుంటానంటే యాక్యురేట్ వాల్యూ కూడా తీసుకున్నది మీ ఇష్టం. నేను 231 volts తీసుకుంటున్నా. 230.9 అంటే 231 అప్రాక్సిమేట్గా. కాబట్టి ఇప్పుడు మనకు తెలుసు రిలేషన్ స్టార్ కనెక్టెడ్ సిస్టంలో IL అనేది I ఫేజ్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ 31 volts ఇదేంటిది, ఫేజ్ వోల్టేజ్. ఈ ఫేజ్ వోల్టేజ్ని కొంచెం ఫేజ్ డిస్ప్లేస్మెంట్, ఒక బ్యాలెన్స్ స్టార్ కనెక్టెడ్ సిస్టంలో 120 volts ఫేజ్ డిస్ప్లేస్మెంట్ తోటి ఉంటాయి మనకు తెలుసు. కాబట్టి రిఫరెన్స్ మనం లాస్ట్ వీడియోలో రెఫరెన్స్గా ఏ ఫేజ్ అని తీసుకున్నాం, VRN అని తీసుకున్నాం. రిఫరెన్స్గా గుర్తు తెచ్చుకోండి, ఫేజర్ డయాగ్రామ్ గుర్తు తెచ్చుకొని ఈ ప్రాబ్లం చేయాలి. ఫేజర్ డయాగ్రామ్ గుర్తు తెచ్చుకోకుండా ఈ ప్రాబ్లం చేయాలంటే బట్టి కొట్టాలి, బట్టి కొడితే గుర్తుండదు. ఫేజర్ డయాగ్రామ్ గుర్తు పెట్టుకోండి, మైండ్లో ఫేజర్ డయాగ్రామ్ గుర్తుండిపోవాలి. ఇప్పుడు 231 at an angle of 0 degrees. ఓకేనా. VRN ఇది. ఇప్పుడు VYN అనేది నేను డెరివేషన్లో చెప్పాను, 231 at an angle of 120 degrees. మళ్ళీ VBN is equal to, sorry friends, ఇది -120, 231 at an angle of +120 degrees. దీన్నే +240గా రాసుకోవచ్చు, దీన్ని -240గా రాసుకోవచ్చు. ఈ యాంగిల్స్ ప్లేస్లో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లాస్ట్ వీడియో చూసి ఈ వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఈ సర్క్యూట్ డయాగ్రామ్ రబ్ చేసేస్తున్నాను. లాస్ట్ వీడియో చూడకుండా ఈ వీడియో చూస్తే ఏమో అర్థం కాదు ఫ్రెండ్స్. ఒకసారి లాస్ట్ వీడియోని చూసి ఈ వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. ఎందుకంటే లాస్ట్ వీడియో చూడకుండా ఈ వీడియో అసలు ఏం అర్థం కాదు, అందుకని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు VYN వచ్చేసింది. ఇప్పుడు ఫేజ్ వాల్యూస్ వచ్చేసాయి మనకి, ఫేజ్ వోల్టేజెస్ అంటే క్వశ్చన్లోని ఫస్ట్ దానికి మనం న్యాయం చేసేసాం. దీన్ని J నోటేషన్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, కాకపోతే ఇది ఇలాగే ఉంచండి, మీకు సింపుల్గా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు IR వాల్యూ కావాలి మనకి. IR అంటే ఏంటి, లైన్ వాల్యూకి అప్పుడు లైన్ వాల్యూ. కాకపోతే ఇక్కడ IL లైన్ వాల్యూ అయినా ఫేజ్ వాల్యూ అయినా కరెంట్స్లో ఈక్వలే. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. లాస్ట్ వీడియో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. లైన్ కరెంట్స్ ఫేజ్ కరెంట్స్ ఒక స్టార్ సిస్టంలో ఈక్వల్, ఒక డెల్టా సిస్టంలో అయితే లైన్ వోల్టేజ్ ఫేజ్ వోల్టేజ్ ఈక్వల్. మళ్ళీ చెప్తున్నాను,
ఒక స్టార్ కనెక్టెడ్ సిస్టంలో లైన్ కరెంటు ఫేజ్ కరెంటు ఈక్వల్. ఒక డెల్టా కనెక్టెడ్ సిస్టంలో లైన్ వోల్టేజ్ ఫేజ్ వోల్టేజ్ ఈక్వల్. ఇది స్టార్ సిస్టమ్ కాబట్టి లైన్ కరెంటు ఫేజ్ కరెంటు ఒకటే. కాబట్టి మనం ఇక్కడ లైన్ కరెంట్ కట్టినా ఫేజ్ కరెంట్ కట్టినట్టే. కాబట్టి ఇది లైన్ వాల్యూ వేసిన అక్కడ మనం ఇక్కడ ఫేజ్ వాల్యూస్ వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే లైన్ ఫేజ్ ఒకటే కాబట్టి. VRN బై ZRN. జెడ్ అంటే దీని అర్థం ZRN లేదా ZYN ORR ZBN, ఏదైనా ఒకటే. ZRN ఈక్వల్ టు ZYN ఈక్వల్ టు ZBN ఈక్వల్ 25 at an angle of 0 అనేసి మీనింగ్ అనమాట. VRN ఎంత 231 at an angle of 0 degrees బై ZRN ఎంత 25 at an angle of 0 degrees. టేక్ యువర్ క్యాలిక్యులేటర్స్ తీసుకోండి. ఇప్పుడు నేను చేసినట్లుగా చేయండి. 231 at an angle of 0 degrees ఈక్వల్ టు అని నొక్కితే 231 అనే చూపిస్తుంది. కాకపోతే మీరేమి టెన్షన్ పడద్దు. ఈజ్ డివైడెడ్ బై బ్రాకెట్స్ ఓపెన్ 25 at an angle of 0 degrees బ్రాకెట్స్ క్లోజ్ ఈక్వల్ టు 231/25. దీన్ని నొక్కితే అంటే S2D అని నొక్కాలి, అప్పుడు 9.24. ఇప్పుడు ఆ వాల్యూని అక్కడ వేస్తాం. ఇచ్చేది వద్దు, ఇచ్చేది వేస్తున్నాను. 9.24. యాంగిల్ వచ్చేసి ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 0, ఎందుకంటే 0 ఉన్నా లేకపోయినా ఒకటే కాబట్టి ఇక్కడ డివిజన్ చేసినప్పుడు 2 0s 0 అయిపోయింది. నెక్స్ట్ IY ఈజ్ ఈక్వల్ టు IYN బై ZYN. ZYN ఇంకా మారదు, ZYN ఇంకా కాన్స్టెంట్. ZYN అలానే ఉంటుంది. ZYN ఏంది, ZYN ZRN అన్నా ZBN అన్నా ఇదే కాబట్టి ఇది మారదు. 25 at an angle of 0. ఇప్పుడు IYN ఎంత అంటే 231 at an angle of -120 degrees. టేక్ యువర్ క్యాలిక్యులేటర్స్. ఇప్పుడు నాతో పాటుగా కొట్టండి. 231 at an angle of -120 degrees అని కొట్టి ఈక్వల్ టు కొట్టండి. ఎంతో కొంత వస్తుంది, ఇది ప్రెస్ చేయండి. ఓకేనా? ఇప్పుడు దీని తర్వాత ఈజ్ డివైడెడ్ బై బ్రాకెట్స్ ఆన్ చేసుకొని 25 at an angle of 0. ఓకేనా? ఇలా వచ్చింది, జే నోటేషన్లో వచ్చింది. ఇలా వచ్చిందని ఏంటి దిగులు పడద్దు. షిఫ్ట్ 2 నొక్కండి, 3 నొక్కండి, ఈక్వల్ టు నొక్కండి, యాంగిల్లో వస్తుంది. ఎంత వచ్చింది? 9.24 at an angle of -120 degrees. 9.24 at an angle of -120 degrees. 9.24 at an angle of -120 degrees. చూసారా? ఇది బ్యాలెన్స్డ్ సిస్టమ్ కాబట్టి కరెంట్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి, జస్ట్ యాంగిల్స్ మారుతాయి. ఎందుకంటే 120 degrees ఫేజ్ డిస్ప్లేస్మెంట్తో ఉంటాయి కాబట్టి. ఇప్పుడు చూడండి, B is equal to IBN by ZBN. That is equal to 231 at an angle of +120 degrees by 25 at an angle of 0. ఇప్పుడు దీన్ని ఇందాక చెప్పినట్లుగానే కొట్టిన 9.24 at an angle of +120 degrees వస్తుంది. మీరు -120 degrees ప్లేస్లో +240 అయినా పెట్టుకోవచ్చు. నేను లాస్ట్ వీడియోలో ఫేజర్ డయాగ్రామ్ చెప్పేటప్పుడు చెప్పాను. ఇక్కడ +120 బదులు -240 కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం, ఏదైనా ఒకటే వస్తుంది. నెక్స్ట్, ఐ హోప్ అందరూ అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. ఈ సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. మనం ఫేజ్ వోల్టేజెస్ కట్టేసాం, ఫేజ్ కరెంట్స్ కట్టేసాం. నెక్స్ట్ పార్ట్కి వచ్చేస్తున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్ ఏంటి?
యాక్టివ్ పవర్ రియాక్టివ్ పవర్ కట్టాలి ఇప్పుడు మనం. ఇంకా ఈ యాక్టివ్ పవర్ రియాక్టివ్ పవర్ కడితే మన ప్రాబ్లం కంప్లీట్. కాబట్టి ఎక్కువ బోర్డు రబ్ చేయట్లేదు, కొంచెం రబ్ చేస్తాను, ఎందుకంటే ఆ కొంచెం బోర్డులోనే మన ప్రాబ్లం అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనకు తెలుసు P is equal to √3 VL IL cos phi. అంటే √3 వాల్యూ 1.732 ఇంటూ VL వాల్యూ 400 ఇంటూ IL వాల్యూ 9.24 ఇంటూ cos phi వాల్యూ దగ్గర మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. cos phi అనేది ఒక రెసిస్టివ్ లోడ్కి 1 ఉండిద్ది, ఎందుకంటే cos phi ఈజ్ ఈక్వల్ టు R/Z. నేను ఇందాక చెప్పేటప్పుడు Z ఈక్వల్ టు R. ఒక ఏసీ సర్క్యూట్లో అయినా డీసీ సర్క్యూట్లో అయినా ఒక రెసిస్టెన్స్ వరకే ఉంటే Z ఈక్వల్ టు R. అప్పుడు cos phi ఈజ్ ఈక్వల్ టు R/Z ఈక్వల్ టు R కాబట్టి R క్యాన్సిల్. అప్పుడు cos phi ఈక్వల్ టు ఎంత? 1. కాబట్టి cos phi వాల్యూ ఎంత? 1. ఇప్పుడు ఇదంతా క్యాలిక్యులేటర్ కొట్టండి, నాతో పాటు కొట్టేసేయండి మీరు కూడా. 1.732 ఇంటూ 400 ఇంటూ 9.24 ఇంటూ 1 ఎంత వచ్చింది? 6425 వాట్స్ వచ్చింది. 6425 వాట్స్. ఇప్పుడు P అంటే ఏంది? టోటల్ యాక్టివ్ పవర్ అయిపోయింది. ఇప్పుడు టోటల్ రియాక్టివ్ పవర్ కనుక్కుందాం. మీరు ఇక్కడ √3 VL IL cos phi అయినా వేయచ్చు, లేదంటే 3 V phase I phase cos phi అయినా వేయచ్చు. ఈ ఫార్ములేస్లో కూడా సేమ్ వాల్యూ వస్తుంది. అవసరమైతే ఫేజ్ వాల్యూ అనేది మనకి 231 వోల్ట్స్ వచ్చింది ఫేజ్ వాల్యూ. IL అయినా I phase అయినా ఒకటే. అవసరమైతే ఇది కూడా వచ్చి చెక్ చేయండి. 3 ఇంటూ V phase ఒక వాల్యూ 231 ఇంటూ 9.24 ఇంటూ 1 ఇది కొట్టినా సరే సేమ్ ఇదే వస్తుంది. 2 ఇంటూ 231 3 ఇంటూ 231 ఇంటూ 9.24 కొట్టి చూడండి. 6000 ఇంచుమించు ఒకటే రకంగా వస్తుంది. కొన్ని పాయింట్స్ డెసిమల్స్ వాల్యూస్లో దగ్గర వాల్యూసే వస్తాయి రెండు. కాకపోతే మనం ఎక్కువ ఏంటంటే లైన్ వాల్యూస్ని వాడతాం, ఎందుకంటే లైన్ వాల్యూస్ కొంచెం ఎక్కువ వాల్యూని ఇస్తాయి. అప్పుడు ఏంటంటే మనకి కొంచెం వాటేజ్ అనేది మన సిస్టమ్ని డిజైన్ చేసినప్పుడు ఎన్ని వాట్స్ కన్జ్యూమ్ అవుతుందని కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, తక్కువ ఉండకూడదు. ఎందుకంటే మనం తక్కువ ఉందనుకో కొంచెం తక్కువగా చేసాం అనుకో, ఇన్ కేస్ ఏదైనా ఫాల్ట్ వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు √3 VL IL sin phi. cos phi వాల్యూ 1 అయిందంటే పై ఈజ్ ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ 1. క్యాలిక్యులేటర్లో cos ఇన్వర్స్ ఆఫ్ 1 కొడితే 0 వస్తుంది. అప్పుడు sin 0 వాల్యూ 0. √3 ఇది √3 VL IL అంతే ఉంచండి, ఎందుకంటే మీరు సబ్స్టిట్యూట్ చేసిన వేస్ట్. sin 0 వాల్యూ 0, అప్పుడు 0 ఇంటూ సంథింగ్ 0 VAR వోల్ట్ ఆంపియర్ రియాక్టర్, దాని యొక్క యూనిట్స్. Q అంటే ఏంటి? ఆపరెంట్. Q అంటే రియాక్టివ్ పవర్, P అంటే టోటల్ యాక్టివ్ పవర్ కనుక్కున్నాం, టోటల్ రియాక్టివ్ పవర్ కనుక్కున్నాం. ఆపరెంట్ పవర్ కూడా కనుక్కోవచ్చు. √3 VL IL ఆర్ 3 V phase I phase. కాకపోతే ఎక్కువ వాల్యూ వస్తుంది కాబట్టి లైన్ వాల్యూస్లో మనం ఇది తీసుకున్నాం. ఇది తీసుకున్నా కూడా కరెక్టే మీకు, కాకపోతే కొంచెం తక్కువ వస్తుంది పవర్ డ్రాప్ అనేది ఇది తీసుకున్నప్పుడు. ఇది తీసుకున్నాం 1.732 ఇంటూ VL 400 ఇంటూ 9.24 సేమ్ వస్తుంది 6425 వాట్స్. రీజన్ ఏంది అంటే ఒక రెసిస్టివ్ లోడ్ కాబట్టి ఇది ఆపరెంట్ పవర్ ఈక్వల్ టు ఎలాగైతే R ఈక్వల్ టు Z అవుతుందో P ఈక్వల్ టు S అవుతుంది. కాబట్టి
ఎస్ అయినా పి అయినా ఒకటే, కాబట్టి ఇది కూడా సేమ్ 6425 వాట్స్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రీవియస్ వీడియో ఏం చేసాం, స్టార్ కనెక్టెడ్ సిస్టమ్కి డెరివేషన్ చేసాం. ఈ వీడియోలో ఆ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్కి మనం డెరైవ్ చేసిన ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఆ ఫార్ములాస్కి రిలేటెడ్గా ఒక ప్రాబ్లం చూసాం. ఐ హోప్ ఈ వీడియో అనేది అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను, అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మా వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయాలని మనవి చేస్తున్నాను. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.